హాయ్ అండి. 'గాథలి' కథ మీకు నచ్చుతోందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ఓ చిన్న కామెంట్ పెట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిన మైథిలి ఏమైందో తెలుసుకోవాలంటే 'గాథలి' 10వ భాగంలోకి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సాయంత్రం 6 గంటలకు పెళ్లి చూపులు. 5:30 అయింది. ఇంతలో నాకు అక్క రాసిన లెటర్ కనిపించింది. ఆదుర్దాగా తీసి చదివాను. నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకొని అతడికి అన్యాయం చేయలేను. పెళ్లి చేసుకోక అమ్మా, నాన్న మనసు కష్టపెడుతూ జీవితాంతం ఉండలేను. నాకీ జీవితంపై విరక్తి కలిగింది. అందుకే వెళ్ళిపోతున్నాను. నా కోసం ఎవరూ వెతకవద్దు. అమ్మ, నాన్న, నేను ముగ్గురం చాలా ఏడ్చాము. 6 అవుతోంది. ఇంతలో నాన్న ఓ నిర్ణయానికి వచ్చిన వాడల్లే, "గాదిలి, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి నేను మాటిచ్చాను. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని. అదలా వెళ్ళిపోయింది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకో" అని అన్నారు. నేను షాకయ్యాను. "అదేంటి నాన్న? అతనెవరో? ఎలాంటి వాడో? అక్కను చేసుకుంటానన్న వాడు నన్ను చేసుకుంటాడా? మీరతడికి నిజం చెప్పండి నాన్న" అని అన్నాను. "కాదు గర్దిలి, అతడికి నేను మైథిలి ఫోటో చూపలేదు. కనీసం పేరు చెప్పలేదు. అందువలన నువ్వేం కంగారు పడకండా ఈ పెళ్లి చేసుకో. అదెలాగూ వెళ్ళిపోయింది. అదలా వెళ్ళిపోయిందని తెలిస్తే నీకు పెళ్లి కాదు. అర్థం చేసుకో ప్లీజ్" అంటూ నాన్న అనడంతో, అప్పుడే పెళ్లి చేసుకోవద్దనుకుంటున్న నేను అమ్మా, నాన్న మాటకి ఎప్పుడు ఎదురు చెప్పేదాన్ని కాదు కనుక, అతడి ముందు పెళ్లి చూపులు కూర్చోవడం, అతడికి బాగా నచ్చటం, అతనితో పెళ్లి కావడం వెంటనే జరిగిపోయాయి. అతడి పేరు చక్రవర్తి. చక్రి అంటారందరూ. పాల గ్లాసు తీసుకొని సిగ్గుతో, కోటి ఆశలతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాను. అతనికి పాల గ్లాసు అందించాను. పాలు తాగకుండా గ్లాసు పక్కన పెట్టి, "రా కూర్చో" అన్నాడు. బిడియంగా కూర్చున్నాను. "దగ్గరకు జరుగు" అన్నాడు. నేను సిగ్గుతో జరగలేదు. తనే దగ్గరకు జరిగి భుజం చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా గట్టిగా ముద్దు పెట్టాడు. నేను వివస్త్రాలవుతూ కళ్ళు మూసుకున్నాను. "ఏం? ఎలా ఉంది? బావుందా? తేజ పెట్టినట్టే ఉందా?" అన్నాడు చక్రి. అమృతాన్ని తాగమని అందించి కొరడాతో చెళ్ళున కొట్టినట్టుగా అనిపించింది నాకు. "ఏమంటున్నారు చక్రి మీరు?" గద్గద స్వరముతో అడిగాను. "నువ్వు తేజతో కడుపు చేయించుకోవటం నాకు తెలీదనుకున్నావా?" అన్నాడు కసిగా. "అయ్యో! అది నేను కాదు మా" అంటూ ఆగి, "అయినా తేజ మీకెలా తెలుసు?" అనడిగాను. "తేజ నా ఫ్రెండ్. ఇద్దరం కలిసి మందు కొడతాం." ఆ! నువ్వు, మీ అక్క ఇద్దరూ ఆ తేజాతో తిరిగిన వాళ్ళేగా! స్వయంగా తేజ నువ్వు వాడి లవరని, నువ్వు వాడితో ఎప్పుడూ తిరిగేదానివని, పెళ్లి కాకుండానే అన్నీ అయిపోయాయని చెప్పాడు రాస్కెల్. తాళి కట్టాక వచ్చాడు పెళ్ళికి. "అదేంట్రా నా లవర్‌ని పెళ్లి చేసుకుంటున్నావు" అంటూ చెడామడా తిట్టాడు. "మన పెళ్లి అనుకోకుండా తొందరగా జరిగిపోయిందని చెప్పాను" అన్నాడు చక్రి. నా గుండెల్లో గుణపాలు దించుతున్నట్లు. అయ్యో దేవుడా! అనుకున్నా. ఎంత చండాలుడు తేజ! అటు అక్క జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా, ఇటు నా భర్త మనసులో విషబీజాన్ని నాటి, నా జీవితం కూడా నాశనం చేశాడు అనుకున్నాను. ఆ రాత్రి కట్టుకున్న భార్యని తొలి రాత్రి అని కాకుండా, ప్రేమ లేకుండా, కేవలం కసితో నన్ను ఆక్రమించుకుంటున్న అతనికి నిర్లిప్తంగా నా శరీరాన్ని అప్పగించాను. కన్నీటితో అలా మొదలైంది నా జీవితం. చక్రికి అనుమానం ఎక్కువ. శాడిస్ట్. అనుక్షణం మాటలతో నన్ను హింసించేవాడు. నేను ఏమి చేసినా తప్పే. ఏం మాట్లాడినా తప్పే. నేనెంతో రుచిగా చేసిన వంట పరమ చండాలంగా ఉందని కంచంలో విసిరి కొడుతూ తినేవాడు. పక్కింటి వాళ్ళు ఏదన్నా కూరో, స్వీటో ఎప్పుడైనా ఇస్తే, "వావ్! సూపర్ టేస్ట్‌గా ఉంది" అంటూ లొట్టలేసుకుంటూ తినేవాడు. "నువ్వెప్పుడైనా ఇలా చేశావా?" అంటూ. ఒకసారి నేను ఒక కూర చేసి పక్కింటి వాళ్ళిచ్చారని చెప్పాను. ఎందుకంటే నేనేం చేసినా వంకలు పెడుతున్నాడని. చాలా బాగుందంటూ మెచ్చుకుంటూ తింటుంటే ఉండబట్టలేక ఆ కూర నేను చేసింది నేనేనని చెప్పా. అంతే కంచం విసిరి కొట్టాడు. నన్ను ఎంగిలి చేత్తోనే 2 చెంపల మీద కసిగా కొట్టాడు. అబద్ధం చెప్పానన్న కోపంతో. ఆ దెబ్బలకు తాళలేక ఏడుస్తుంటే, "ఎందుకు? ఎందుకేడుస్తున్నావు? నేను చచ్చానని ఏడుస్తున్నావా?" అనేసరికి గుడ్ల నీరు కుక్కుకొని మౌనంగా రోదించాను. "పాత చీర కట్టుకుంటే ఏం నీకు చీరలే లేవా? మొగుడు ముందు కాస్త మంచి చీర కట్టుకొని లక్షణంగా ఉండాలని తెలియదా? మీ అమ్మ చెప్పలేదా?" అనేవాడు. సరేనని కొత్త చీర కట్టుకుంటే ఎవడు వస్తాడని కట్టుకున్నావు అనేవాడు. పెళ్ళైన 2 నెలలకే నెల తప్పితే అప్పుడే పిల్లలెందుకు వద్దు అంటూ, అయినా ఇది ఎవరి వలన వచ్చిన కడుపో అంటూ శాడిజంగా ఎంత చెప్పినా వినకుండా అబార్షన్ చేయించాడు.
అబార్షన్ అయిన వారం రోజుల్లో ఒళ్ళంతా పచ్చిపుండుగా ఉంటే పశువుల మీద పడి కోరిక తీర్చుకున్నాడు. తర్వాత నాకు కోలుకోవడానికి నెల పైనే పట్టింది అమ్మ వాళ్ళ ఇంట్లో. అది కూడా బ్లీడింగ్ బాగా అవడంతో తానే దింపాడు కాబట్టి. లేకపోతే వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవాడేం కాదు. అంతవరకు చెప్పి ఆగింది గాదెలి. ఒక్కసారిగా నిట్టూర్చి ఊపిరి పీల్చుకుంది. వీరేంద్ర కూడా ఆమె కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా విన్నాడు. మధ్య మధ్యలో మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకున్నాడు. అమ్మో! చాలా సమయమైంది. ఇక నేను వెళ్తానండి. మిగిలిన నా కథ మీరు రచయిత కాబట్టి మీ ఊహకే వదిలేస్తున్నా. ఊహించండి. లేకపోతే నేను మళ్ళీ వచ్చి చెబుతా అంది గాదిలి. ఇంతవరకు నా కథ విన్నందుకు చాలా చాలా థాంక్స్. నా కథ వ్రాస్తారు కదూ? జాలిగా అడిగింది గాదిలి. తప్పకుండా. కానీ ఒక చిన్న సందేహం గాదిలి. అ అడగండి వీరేంద్ర గారు అంది గాదిలి. మరి మీ అక్క మైథిలి మళ్ళీ మిమ్మల్ని కలవటం జరగలేదా? ఎక్కడుందో ఏమైనా చెప్పిందా? పోనీ కనీసం క్షేమంగా ఉన్నట్లు చెప్పిందా? లేదు. మా అక్క వెళ్ళిపోయాక తనెక్కడ ఉంది? ఎలా ఉంది? ఏ వివరమూ మాకు చెప్పలేదు. ఓహ్! ఓకే. తప్పకుండా. నేను మీ కథను రేపే మొదలుపెడతాను. థాంక్యూ సార్. మరి నేనిక వెళ్తాను. వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనండి అన్నాడు వీరేంద్ర. గాదిలి నవ్వింది. వస్తాను సార్ మీ కథలో గాదిలీగా అంటూ వీరేంద్రకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఒక మలయ పవనం వీచిక సుతారంగా తాకి వెళ్ళిపోయినట్లుగా ఫీలయ్యాడు వీరేంద్ర. కాస్త మొహం కడుక్కొని రిలాక్స్ అవుదామని బాత్రూంకి వెళ్ళాడు. అప్పటి వరకు వారిద్దరిని గమనిస్తున్న 2 కళ్ళు గూడా అక్కడి నుండి వెళ్ళిపోయాయి. వీరేంద్ర గాథలి కథను రాయడం మొదలుపెడతాడా? వీళ్ళిద్దరిని గమనించిన ఆ 2 కళ్ళు ఎవరివి? కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతోందో తెలుసుకోవాలంటే గాథలి 11వ భాగం వరకు వెయిట్ చేయండి.